మన రాష్ట్రంలో పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తారు కానీ కింద చూస్తే కథ వేరే లెక్క ఉంటుంది. ఇది చేస్తానం అది చేస్తానం అంటారు, జీతాలు పెంచుతానం అంటారు. కానీ చాలా చోట్ల 2-3 నెలలు అయినా సరే జీతం రాదు టయానికి. అసలు పాపం వీళ్ళంతా గదే బాధపడతాండ్రు. మరి వాళ్ళ బాధ ఏందో అట్లా అరుచుకుందాం పాండ్రి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్టిలా పారిశుద్ధ కార్మికులు రోడ్డెక్కిండ్రు. ఒక్క నెల జీతం రాకుంటేనే మన దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అసొంటిది గీ పేదోళ్లకు ఏకంగా 22 నెలలకించి జీతాలు ఇస్తనే లేరట. తిండికి తిప్పలైతానే సీఎం సారు, కిరాణా కొట్టోడు కూడా ఉద్దరిత్తలేడు అని ఎడవబట్టే. గంతే ఇక ఆలస్యం చేయకుండా గ్రామ పంచాయతీ ఆఫీస్కు తాళమేసిండ్రు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్టి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలా పొద్దుగాలనే పెద్ద జాతర అయింది. ఊరువాడ శుభ్రం చేసే పారిశుద్ధ కార్మికులు గీసారి చేతుల్లో చీపురు పట్టుకొని గ్రామ పంచాయతీ ఆఫీస్ కడిగొచ్చిండ్రు. ఏకంగా 22 నెలల నుంచి నయా పైసా జీతం అత్తలేదని కడుపు గాలిపోయి ఆఫీస్కు గట్టిగా తాళమేసి పారేసిండ్రు. సీఎం సారు, మా తిండికి తిప్పలైతానాయి, ఇండ్లల్ల పిల్లలు ఆకలితో నేర్తాన్రు అనుకుంటా వాళ్ళు కండ్ల పొంటి నీళ్లు తెచ్చుకోవట్టే. ఇంతవరకు రాలేదు. మేము బాధపడుతున్నా, కష్టానికి ఏం లేదు, రూపాయి ఇప్పుడు డబ్బులు లేవు. ఎంఆర్ఓ అడిగినాం, జీతాలు లేక ఎలా ఉంటారు మాకు తెలియదు అంటారు. యువగారు ఏమన్నా చెప్పినా మాకు రూపాయలు లేవు ఆపేదంటారు. దాని గురించి మేము పరిష్కరించాలని దాని గురించి మేము బాధపడతాం. వర్కర్స్ మేము అందరికి బంద్, స్టాఫ్ ఇవ్వండి ఇంకా చేయించాలి, ఎందుకంటే అందరూ స్టాఫ్ బంద్. దయతలించి మాకు జీతాలు ఇవ్వగలరు. మరి అందరు కలిసి పని బంద్ చేసినాము. కావున ఎంపీడీఓని అడిగితే ఎంపీఓని అడిగినా కూడా రెస్పాన్స్ లేదు, ఈఓని అడిగిన రెస్పాన్స్ లేదు. మేము 10 నెలల జీతం కొట్టినాము, అది కూడా జనరల్ ఫండ్లో. ఇప్పటి వరకు 2 నెలలు అయింది, జనరల్ ఫండ్ నుంచి జీతాలు రావటం లేదు. కావున ఎట్టి పరిస్థితుల్లో జీతాలు ఇవ్వగలరని సిర్పూర్ గ్రామ పంచాయతీ వర్కర్స్ కోరుతున్నాం. అసలే రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు వాళ్ళే. 22 నెలల నుంచి పైసలు లేకపోయే వరకు ఊర్లోన్న కిరాణా షాపులోళ్ళు సుతం ఉద్దర సుతం ఇత్తలేరట. నిత్యావసర సరుకులు కూడా దొరకక అప్పులు ఉట్టక బతుకు సుత భారంగా ఉంది అనబట్టే. అందుకే విసుగు చెంది ఇయాల్టికెంచి ఊర్లో ఉన్న వీధులన్నింటినీ బహిష్కరిస్తున్నట్లు అఫీషియల్గా అనౌన్స్ చేసిండ్రు. అంటే ఇక ఊర్ల చెత్త ఉడిచేదే లేదు, డ్రైనేజీలు తీసేదే లేదని తేల్చి చెప్పేసిండ్రు. ఇక ఈ పారిశుద్ధ కార్మికులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి అక్కడున్న కాంట్రాక్టు పారిశుద్ధ కార్మికులు కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చిండ్రు. మా దోస్తులకు జీతాలు ఇచ్చేదాకా మేము కూడా ఊడ్చేది లేదు, చూద్దాం సర్కార్ ఏం చేస్తుందో అనుకుంటా సాథ్ నిలిచిండ్రు. ఒక పక్క రాష్ట్రం అంతా స్వచ్ఛ భారత్ గిచ్చ భారత్ అనుకుంటా తిరుగుతాంటే క్షేత్రస్థాయిలో మాత్రం పనిచేసేటోళ్లకు 22 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం ఏంది అని పబ్లిక్ మస్తు తిడుతున్నారు. ఇప్పటికైనా సర్కార్ పెద్దలు, కలెక్టర్ సార్లు కళ్ళు తెరిచి ఈ పేదోళ్ల జీతాలు వెంటనే ఇయ్యాలని అందరూ డిమాండ్ చేస్తాండ్రు.